గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫస్ట్ ఎడిషన్. వివిధ వార్తాపత్రికల వివరణ విశ్లేషకుల అభిప్రాయాలతో మీ ముందుకు వచ్చింది ఫస్ట్ ఎడిషన్. ముందుగా వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఈనాడు తెలంగాణ ఎడిషన్ చూద్దాం. ఉదారంగా పరిహారం, భూములు కోల్పోయే రైతులకు వీలైనంత ఎక్కువ సొమ్ము అందేలా చూడాలి. ఇక తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే ఆస్తి హక్కు రద్దు, సుప్రీంకోర్టు తీర్పు. వృద్ధుల సంరక్షణ బాధ్యత బిడ్డలదేనని స్పష్టీకరణ. 2047 నాటికి నంబర్ 1గా తెలుగు జాతి, ప్రతి ఇంట్లో పారిశ్రామికవేత్త తయారు కావాలన్నదే నా లక్ష్యం. ఇక మల్లన్న సాగర్ నుంచే 20 టీఎంసీల జలాలు, 50 ఏళ్ల నాటి మంజీరా పైప్లైన్ స్థానంలో కొత్తది. జలమండలి సమావేశంలో సీఎం. తగిన పరిహారం ఇవ్వకుండా ఏ వ్యక్తి ఆస్తిని తీసుకోకూడదు, అది రాజ్యాంగ హక్కు అంటోంది సుప్రీం. కేటీఆర్ కు అనీషా పిలుపు, 6న విచారణకు రావాలని నోటీసు. 8న అరవింద్ కుమార్, 10న బిఎల్ఎన్ రెడ్డిల విచారణ. ఫార్ములా ఈ రేస్ దర్యాప్తు ముమ్మరం. రైతు భరోసాపై కొర్రీలు సరికాదు అంటున్నారు కిషన్ రెడ్డి. అన్నదాతల సమస్యలపైన వినతులతో నిరసన చేపడతాం, కేంద్ర మంత్రి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. సర్కారు భూమికి పట్టా, ఆపై రైతు బంధు స్వాహా. ఆంధ్రజ్యోతి తెలంగాణ చూద్దాం. ఈఈసీఏలపై అభియోగాల నమోదు, మేడిగడ్డ కుంగుబాటుపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు. విచారణకు వేళాయే, ఈ నెల 6వ తేదీ ఉదయం 10 గంటలకు హాజరు కండి. పరిహారం ఉదారం, రైతులకు వీలైనంత ఎక్కువ మొత్తం అందాలి. ఈ విషయంలో కలెక్టర్లు చొరవ చూపాలి. ఇక ప్రమాణ పత్రాలు ఎందుకు, రైతులపై కేసులు పెట్టేందుకేనా? భరోసా కోసం రైతులు అడ్డుకోవాలా? అన్నదాతలకు 26,500 కోట్లు ఎగ్గొట్టారు. ఇక పైసా ఖర్చు లేకుండా హెచ్ఎస్సీసీ నిర్మాణం, ఆలోచనలే పెట్టుబడిగా సంపద సృష్టించాలి. దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం తెలంగాణలోనే. అల్లు అర్జున్ కు ఊరట, షరతులతో కూడిన బెయిల్ మంజూరు, అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదు. ప్రతి ఆదివారం పోలీసుల ఎదుట హాజరు కావాలి. తొక్కిస్లాట కేసులో కోర్టు ఆదేశం. ఇక చైనాలో కొత్త వైరస్ కలకలం, చైనాలో రోగులతో కిటకిటలాడుతున్న ఓ ఆసుపత్రి. సంద్రంలో సాహస యాత్ర, 150 కిలోమీటర్ల అలవోకగా ఇదిన 52 ఏళ్ల శ్యామల. పరిహారం ఆలస్యమైతే మార్కెట్ రేటు చెల్లించాల్సిందే. ఈనాడు ఏపీ చూద్దాం. ఇకపై తెలుగులోనూ ప్రభుత్వ ఉత్తర్వులు, అన్ని శాఖలకు ప్రభుత్వ ఆదేశాలు. 2047 నాటికి ప్రపంచంలోనే నంబర్ 1గా తెలుగు జాతి. రాష్ట్రంలో కొత్తగా 7 విమానాశ్రయాలు, 2 దశల్లో కుప్పంలో నిర్మాణం. అమరావతి స్తూపం, కూచిపూడి నృత్యం థీమ్తో గన్నవరం టెర్మినల్ భవనం. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఆస్తి హక్కు రద్దు. ఇక ప్రధాన అధికారి పుత్రరత్నం. మరి వైసీపీ సర్కార్లో పక్కాగా స్కెచ్ వేసి వెరైటీస్ లీజు కొట్టేశారు. తొలుత ఏపీ ఎండీసీ పేరిట లీజు కేటాయింపు, నామమాత్రపడితో సంస్థ పేరిట లీజు పట్టేసిన వైనం. 9-10 తరగతుల్లో అంతర్గత మార్కులు, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుకు యోచన. హెచ్ఎంపీవీ గుప్పిట చైనా, సామాజిక మాధ్యమాల్లో కథనాల హల్చల్, కొట్టిపడేసిన డ్రాగన్. ఎక్కడి నుంచైనా పింఛన్. వందే భారత్ స్లీపర్ 180 కిలోమీటర్ల ప్రయోగాత్మక పరీక్షల్లో మరో దశ పూర్తి. పిఠాపురంలో జనసేన ప్లీనరీ, మార్చి 12 నుంచి 14 వరకు నిర్వహణ. ఇక ఒడిషా గవర్నర్గా హరిబాబు బాధ్యతల స్వీకరణ. బస్సు ఉచిత ప్రయాణంపై అధ్యయనం, కర్ణాటకలో పర్యటించిన మంత్రుల బృందం. హోంమంత్రి పిఏ జగదీష్ పై వేటు, ఆయనపై అక్రమ వసూలు, సెటిల్మెంట్లు, అవినీతి ఆరోపణలు, ప్రభుత్వానికి ఫిర్యాదులు. ఆంధ్రజ్యోతి ఏపీ చూద్దాం. చైనాలో కొత్త వైరస్ కలకలం, విషవలయం, వ్యసనాల ఉచ్చులో యువత. గంజాయికి బానిసలై అడ్డదారులు, ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్లకు అలవాటు. విమానాశ్రయాలకు తెలుగుదనం, సాంస్కృతిక చిహ్నాలతో సొబగులు. గన్నవరం, భోగాపురంలలో కూచిపూడి నృత్య ఆకృతులు. పరిహారం పండగ, పోలవరం నిర్వాసితులకు ఒకే రోజు 815 కోట్లు. ఎన్నో ఏళ్ల ఎదురుచూపులకు కొత్త ఏడాది వేళ తెర. ఆలోచనలే పెట్టుబడి, దాంతోనే సంపద సృష్టించాలి. పైసా ఖర్చు లేకుండా హెచ్ఎస్సీసీ నిర్మాణం, స్వర్ణాంధ్ర చేసి చూపిస్తా. ఇక ఏటా టీచర్ల బదిలీలు, త్వరలోనే చట్టం, వారంలో ముసాయిదా బిల్లు. బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీ ముందుకు. పేదలకు ఆరోగ్య ధీమా, 1.43 కోట్ల కుటుంబాలకు రక్ష. అల్లు అర్జున్ కు ఊరట, ఎల్లుండి విచారణకు రండి. కాకినాడ సీపోర్ట్ వాటాల వ్యవహారంలో విజయసాయికి మళ్లీ ఈడీ నోటీసులు. పరిహారం చెల్లింపులో జాప్యమా, మార్కెట్ రేటు చెల్లించాల్సిందే. వైద్య కోర్సుల సీట్లు ఖాళీగా ఉండకూడదు, 3 నెలల్లో విధానాన్ని రూపొందించండి, రాష్ట్రాలతో చర్చించండి. సాక్షి ఏపీ చూద్దాం. సుప్రీం కేసులో ఇంత నిర్లక్ష్యమా, మార్గదర్శిపై ఇంకెన్నాళ్లకు కౌంటర్లు దాఖలు చేస్తారు, ఇది ఎంత మాత్రం సహించరానిది. ఏపీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం. దివ్యాంగుల పింఛన్లలో కోత, 8.18 లక్షల పింఛన్దారులకు చంద్రబాబు సర్కారు అర్హత పరీక్షలు. తొలి విడతలో పక్షవాతం, కంటరాల జబ్బులతో కదల్లేని వారికి పరీక్షలు.
డాలర్ డ్రీమ్స్ పై మరో పిడుగు. అంతర్జాతీయ విద్యార్థులకు వర్క్ పర్మిట్ ను రద్దు చేయాలని అమెరికన్ల డిమాండ్. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం లేదని ఆరోపణ. కొత్తగా 7 విమానాశ్రయాలు. మా ముందు చెప్పులతో నడవద్దు, మా వీధుల్లో తిరగొద్దు, ఊర్లోనే ఉండొద్దు, దళితులపై రెచ్చిపోయిన టీడీపీ రౌడీ ముక్కలు. ఇది వివిధ దినపత్రికలు వచ్చినటువంటి ప్రధాన అంశాలు. వివిధ అంశాలపైన మనం డిస్కస్ చేద్దాం డిబేట్లో.